చాలామంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, మేము ఏం తినకపోయినా ఉంటాం కానీ చికెన్ తినకపోతే ఉండలేమని చెప్తున్నారట. అంటే భోజనంలోకి నాన్ వెజ్ అలవాటు పడిపోయిన నాన్ వెజ్ ప్రియులు, అది కూడా నాన్ వెజ్లో కూడా చికెన్కి బాగా అలవాటు పడిన వాళ్ళు ఇప్పటికే చాలామంది ప్రాణ భయంతో అయితే చికెన్ తినడం చాలా వరకు తగ్గించేశారు ఈ బర్డ్ ఫ్లూ భయంతో. ఎందుకంటే కరోనా చాలా పాఠాలు నేర్పిందని చెప్పాలి. కరోనా తర్వాత కళ్ళ ముందు మరణాలు చూసిన తర్వాత, కళ్ళ ముందు మృతదేహాలు, కళ్ళ ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోవడం ఇలా చూసిన తర్వాత ఏ వైరస్కైనా భయపడుతున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి నిదర్శనమే బర్డ్ ఫ్లూ. అంటే ఇప్పుడు చాలా వరకు చికెన్ తగ్గించేశారు. అయితే అయినా సరే కొంతమంది తెగించేసి తినేస్తున్నారు. ఇప్పుడు చికెన్ కానీ కోడిగుడ్లు కానీ మళ్ళీ తినడం మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే అది కూడా ఎక్కడ కాకినాడ దగ్గరే సామలకోట దగ్గర బర్డ్ ఫ్లూ కారణంగా కొంతకాలంగా చికెన్కు దూరంగా ఉంటున్న పలువురు మళ్ళీ తాజాగా చికెన్ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇలాగ కొనుగోలు చేసిన చికెన్ ఇంటికి తీసుకెళ్తే ఆ చికెన్లోంచి పురుగులు వస్తున్నాయంట. ఆ చికెన్లోంచి పురుగులు బయటకు వచ్చినాయంట. ఒక్కసారిగా చూసి షాక్ అయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో పాత తహసీల్దార్ కార్యాలయం ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కడ సంత మార్కెట్లోని రామాలయం సమీపంలో ఒక చికెన్ దుకాణంలో కొనుగోలు చేసిన చికెన్లో ఈ పురుగులు కనిపించాయి అనేది వాళ్ళు ఆరోపించారు. ఈ విషయం వెలుగు చూడకుండా చికెన్ షాప్ యజమాని వారిని సంతృప్తి పరిచినట్లు కూడా తెలిసిందట. కాకపోతే ఈ విషయం ఎవరి దృష్టికి రాలేదు అనేది, మా దృష్టికి అయితే రాలేదు అనేది మున్సిపాలిటీ అధికారులు అయితే చెప్తున్నారు, శానిటరీ అధికారులు అయితే చెప్తున్నారు. కాకపోతే ఆ ఫోటోలు ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళు గనక నిల్వ ఉంచి అమ్మితే దాంట్లో ఉన్న బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఒక బ్యాక్టీరియా ఏవైతే ఉంటుందో అది పురుగుల కింద మారిపోతుంది. ఆ పురుగులు కూడా ఆ చికెన్లోంచి బయటకు వస్తున్నాయి అనేది ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ నిజంగా మరి బర్డ్ ఫ్లూ వల్లే ఆ పురుగులు వచ్చినాయా, లేదంటే చికెన్లో పురుగులు ఉన్నాయా, లేదంటే వీళ్ళు ఏమన్నా పెట్టారో తెలియదు కానీ బర్డ్ ఫ్లూకి భయపడుతున్న వాళ్ళని మరింత భయపెడుతోంది ఈ వీడియో, ఈ సన్నివేశాలు. కొద్ది రోజులు చికెన్ తినకుండా ఉంటే బెటర్ అనే వాళ్ళు ఉన్నారు. చాలామంది పౌల్ట్రీ యాజమాన్యం కుప్పకూలిపోతుంది, 100 degreesలో ఉడికించేసుకొని తినేయండి ఏవైనా చచ్చిపోతాయి లోపల అనేది. కాకపోతే అంత ఉడకబెట్టేసుకొని అన్నిటినీ చంపేసుకొని తినాల్సినంత కర్మ ఏంటి అనేది ప్రజలు ఆలోచించాలి.